నమస్కారం అండి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనేది మా ఫేవరెట్ సంస్థ. సో అక్కడ వర్క్ చేయడం అనేదే ఫస్ట్ ప్లెజర్ మా. సో కిట్టు ఉన్నాడు జాగ్రత్త, కంప్లీట్ ఎంటర్టైనర్, ఒక క్యూట్ లవ్ స్టోరీతో పాటు. మామూలుగా అందరిలాగే నేను కోరుకుంటున్నాను పెద్ద హిట్ అవ్వాలని, రాజ్ తరుణ్ డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని అందరిలాగే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కుడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ అనిల్ గారు, కిషోర్ గారు. నా మీద నమ్మకంతో కంటిన్యూస్గా ఐఎమ్ ఆల్మోస్ట్ ట్రావెలింగ్ 1.5 years ఇన్ దిస్ కంపెనీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు గివెన్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. తర్వాత డైరెక్టర్ గారు, హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రియలీ. ప్రతి షార్ట్ ఆగటం, ప్రతి ఫ్రేమ్ ఆగటం, we discussed together and we worked together, so it was a good moment. Thank you so much Vamsi garu. And I could like to thank a whole unit, మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ నుంచి, నా అసిస్టెంట్స్ నుంచి, మనం ఏకే మేనేజ్మెంట్ రాంబాబు గారి నుంచి, సుధాకర్ గారు, మాధవ్ గారు, అంజరెడ్డి గారు, నా అసిస్టెంట్స్ అందరూ, సూర్య, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అసిస్టెంట్స్, ప్రొడక్షన్, డ్రైవర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా కోఆపరేట్ చేశారు. ఈ పిక్చర్ బాగా ఆడి మంచి డబ్బు రావాలి ప్రొడ్యూసర్కి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు మై గుడ్ ఫ్రెండ్ చాలు. అండ్ ఏటీవీ ఈస్ లైక్ దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. దట్ ఈస్ అనిల్ సుంకర్ గారు, కిషోర్ గారు, దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇందులో నా ఎఫర్ట్స్ ఏం లేవండి. డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, సాయి మాధవ్ గారు అందరూ ఈ క్యారెక్టర్ని, శ్రీకాంత్, అలాగే డైలాగ్స్, ఒక మంచి క్యారెక్టర్ని చాలా రోజుల తర్వాత నాకు ఈ సినిమాలో ఇచ్చారు. క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా. కుక్కల్ని కిడ్నాప్ చేయటం అన్నది అది ఒక మంచి ఐడియా. త్రూఅవుట్ సినిమా ఫన్ ఫన్ ఫన్. అందరూ థియేటర్కి వెళ్ళి ఇచ్చిన డబ్బులు సరిపడా ఎంజాయ్ చేసి వస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. భిన్నమైన చిత్రాన్ని రాసే అవకాశం నాకు వంశీ గారు ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఇది నాకు ఫస్ట్ మూవీ. చాలా మంచి కథ, ప్రతి సీను కొత్తగా ఉంటుంది, అలాగే ప్రతి డైలాగ్ కూడా కొత్తగా ఉండాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయిందనేది రేపు ప్రజలు చెప్తారు. కానీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఫంక్షన్స్ జరగట్లేదు, షీల్డ్స్ ఇవ్వట్లేదు, అసలు సినిమాలు వస్తున్నాయి, బాగానే ఆడుతున్నాయి, కానీ ఒక చిన్న అసంతృప్తి ఎక్కడో. షీల్డ్ అంటే, షీల్డ్ తగ్గిపోయినాయి అంటే, జ్ఞాపిక తగ్గిపోయిందంటే దాని అర్థం జ్ఞాపకాలు తగ్గిపోతున్నాయి అని. ఒక జ్ఞాపకం ఇస్తే ఎంత బాగుంటుందండి, బాగుంటుంది కదా. చిన్న పెద్ద తేడా లేకుండా అంతమందిని పిలిపించి సమావేశపరచి అందరినీ పేరు పేరున వేదిక మీద పిలిచి నిజంగా వాళ్ళు ఇస్తున్నారు అంటే నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఇలాంటి మంచి మనసులు, మంచి మనుషులు తీసిన సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది, డబ్బు రాకుండా ఎలా ఉంటుంది? మనీకి మాత్రం మనసు లేదా, పరిగెత్తుకుంటూ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఒక సూపర్ హిట్ సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దెర్ ఈజ్ నో డౌట్. రాజ్ తరుణ్ గారితో కూడా ఇది నా ఫస్ట్ మూవీ. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందండి, దెర్ ఈజ్ నో డౌట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పేరు అయి ఉండగా ఖచ్చితంగా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ లాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన సాయి మాధవ్ గారు అన్నట్టుగా అసలు ఫంక్షన్స్ నేను ఫంక్షన్ అటెండ్ చేసి చాలా కాలం అయింది. అలాంటిది సినిమా 100 రోజులు 50 రోజులు ఫంక్షన్స్ అటెండ్ అయ్యి చాలా కాలం అయింది. అలాంటిది గుమ్మడికాయకి ఫంక్షన్ అంటే చాలా ఆనందం వేసింది. అందులో షీల్డ్స్ తీసుకోవడం అన్నది ఇట్స్ మెమరీ. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్లకి డబ్బులు తీసుకొచ్చి హీరో గారికి, హీరోయిన్కి, రాజశేఖర్ గారికి, మిగతా వాళ్ళందరికీ పెద్ద పేరు తీసుకొచ్చి ఇది మళ్ళీ రాజ్ తరుణ్ గారికి మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాల్సింది అనిల్ గారి గురించి అండి. నేను కథ చెప్పిన దగ్గర నుంచి ఈ కథ మీద నమ్మకంతో, కన్విక్షన్తో ఈ సినిమా ఇలా స్క్రీన్ మీద వచ్చే అంతవరకు ఆయన చాలా ఎఫర్ట్ చేశారు. నెవర్ కెన్ ఫర్గెట్ హిమ్. లవ్ యూ సార్. తర్వాత మా హీరో రాజ్ తరుణ్ గారు అండ్ రాజ రవీంద్ర గారు, ది బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. వాళ్ళ బిలీఫ్, వాళ్ళ కన్విక్షన్ వల్ల ఈరోజు ద ప్రోడక్ట్ ఈస్ దేర్. తర్వాత మా డైరెక్టర్ వంశీకృష్ణ గారు, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్ జరిగాయి. వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వంశీకృష్ణ గారు.
అండ్ నేను ఇంకొకటి థ్యాంక్ చేయాల్సిన వన్ మోర్ పర్సన్. నేను ఈ స్క్రిప్ట్ గురించి అనుకున్నప్పుడు ఐడియా వచ్చిన దగ్గర నుంచి నాతో ట్రావెల్ అయిన పర్సన్ నా అసోసియేట్ రైటర్ ప్రశాంత్ అండ్ మన అసోసియేట్ డైరెక్టర్ వెంకట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్, కెన్ యూ ప్లీజ్ కమ్ అవుట్ టు ది స్టేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ మళ్ళీ నన్ను ఈ సినిమాకి పెట్టుకున్నందుకు. రెండోది, ఈ సినిమాకి వస్తే ఆ డైరెక్టర్ పరంగా మీకు డిఫరెంట్గా ఉంటుంది, కొత్త విజువల్స్ ఉంటాయి, చూస్తారు. ఎందుకు డిస్కషన్ చేయడం, మన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సాంగ్స్ కానివ్వండి, హీరో సీన్స్ కొన్ని, వీ హ్యావ్ క్రియేటెడ్ గుడ్ సెట్స్, డెఫినెట్లీ యూ విల్ బి లవింగ్ ఇట్. అండ్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాగా కోఆపరేటివ్గా మేము వర్క్ చేసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు దగ్గర నుంచి మన కెమెరామెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. ఉన్నాడు జాగ్రత్త. ఈ ఫిలిం చేయడానికి మెయిన్ రీజన్ రాజ్ తరుణ్ అండి. లైక్ ఎప్పుడో ఒకసారి పార్టీలో ఇక్కడ కలిసాము. దెన్ అప్పుడు జస్ట్ కొంతసేపు మాట్లాడడం జరిగింది. దెన్ అప్పుడే అన్నారు లైక్ ఐ లైక్ హిజ్ పర్ఫార్మెన్స్. నేను చెప్పాను, అతను నా ఫిలిం ఏదైతే సాంగ్ నేను కంపోజ్ చేశానో అప్పటి నుంచి నేను ఏవైతే హిట్ నెంబర్స్ అన్నీ అవన్నీ రాస్తారని చెప్పారు. సో లైక్ మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు. విల్ వర్క్ టుగెదర్ అని చెప్తే అప్పుడే డిసైడ్ చేసుకున్నాము వర్క్ చేయాలని. ఈ సినిమాతో అది పూర్తయింది. ఐ థ్యాంక్ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్కి నేను ఫస్ట్ టైం అండి వర్క్ చేయడం. ఆసమ్ ప్రొడ్యూసర్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు, వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే ప్యాషన్ అండి. లాస్ట్ ఇప్పుడు నేను నిన్న కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఫైనల్ మిక్సింగ్ జరుగుతుండే, ఒక చిన్న సీన్, కామెడీ సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనూప్ ఇంకా ఇది ఈ కామెడీ సీన్ ఇంకా ఈ ప్లేస్లో కూడా ఉంటే బాగుంటుందని ప్రొడ్యూసర్ అనిల్ గారు వచ్చి చెప్పడం. బికాజ్ ఆయనకు అంత క్లారిటీ ఫిలిం పట్ల అండ్ ప్యాషన్ ఓవర్ ఎవ్రీథింగ్. అంటే చిన్న బిట్ కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ చేయాలని. సార్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ వంశీ గారు, హ్యాడ్ ఏ ఆసమ్ టైమ్ విత్ వంశీ. ఈజ్ సో ఎనర్జెటిక్ అండ్ చాలా కామన్ కనిపిస్తాడు కానీ చాలా మాస్ ఉంది, చాలా క్లాస్ కనిపిస్తాడు బట్ చాలా మాస్ థింకింగ్ ఉంటుంది. లవ్ వర్కింగ్ విత్ యూ వంశీ. రాజ్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఫిలింలో హైలైట్ ఏంటంటే రాజ్ రాస్తారని ఒక సాంగ్ రాశారు అండ్ ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది. అండ్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అను అండ్ రాజ్ లుకింగ్ గార్జియస్ ఇన్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం డెఫినెట్గా అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది గ్యారంటీగా. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. ఈస్ రిలీజింగ్ ఆన్ March 3rd. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ అనూప్ రూబెన్స్ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. మరొకసారి మన కాంబినేషన్లో మంచి పాటలు వచ్చాయి. ఐ రియల్లీ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ది 3 songs యాక్చువల్గా. అర్థమైందా పాడితే చాలా కొత్త జోనర్లో ఉంటుంది, మంచి లిరిక్ కుదిరింది. అలాంటి మాకు మంచి ట్యూన్ ఇచ్చారు మీరు. ఇంకా సింగపూర్ సినిమాలో చెప్పక్కర్లేదు, పక్కా లోకల్ తర్వాత మాస్ అంటే మాసే. మరి అలాంటి ఇంకొక మంచి ఊపునటువంటి పాట. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మల్టీ ఫెస్టెడ్ టాలెంటెడ్ పర్సనాలిటీస్ నాకు ఎప్పుడు ఇష్టం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాంటి వాళ్ళని ఐడల్ ఇచ్చేస్తాను. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళని నేను బాగా ప్రేమిస్తాను, ఇష్టపడతాను. అలాంటి చాలా చాలా టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి మన రాజ్ తరుణ్. నిజంగా ఈ పాట ఫ్లాలెస్గా ఒక ప్రొఫెషనల్ రైటర్ రాసినట్టుగా రాశారు. ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుని కరెక్ట్గా. ఆయన అబ్జర్వేషన్ చాలా గొప్పది. ఇంతకుముందు ఐ థింక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టోరీ సైడ్ ఉన్న ఆ అనుభవాలు డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది ఆ పాట. నాకే చాలా అంటే ఎప్పుడన్నా నాకు ఇబ్బంది అనిపిస్తే రాజ్ తరుణ్ హెల్ప్ తీసుకోవచ్చు అనిపించింది. అంత గొప్పగా రాశాడు తను. నిజంగా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యాక్టర్. అంతే తన రాసిన పాటని తను అభినయించడం చూస్తే అలా మెస్మరైజ్ చూస్తూ 2 సార్లు కాదు ఇంకోసారి కూడా చూడొచ్చు మనం. సో ఈ సినిమా ద్వారా ఎప్పుడు కొంతమంది ముఖారవిందం అంటాం, ఆ ఫేస్ ఎప్పుడు అదృష్టాన్ని పట్టుకొస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిన ఆదరణ పొందుతూ ఉంటుంది. అలాంటి ఒక మంచి ముఖ కవళికలు, తన ఒక ఆరా
అలాంటిది. సో ఈ సినిమా ద్వారా కూడా మరొక మంచి విజయం అతని ఖాతాలో చేరి మంచి విజయాన్ని ప్రొడ్యూసర్స్కి అందించి తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మా బోర్న్విటా బాయ్ భోగోబాయ్ లాగా బోర్న్విటా బాయ్ వంశీ మంచి పెద్దవాళ్ళ దగ్గర పనిచేశాడు. శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర, గౌతమన్ గారి దగ్గర, మంచి మోహన్ బాబు గారి ఫ్యామిలీకి మంచి ఆత్మీయుడు. సో మంచి లక్షణాలు ఉన్నటువంటి కుర్రాడు. సో చాలా క్లారిటీ ఉన్నటువంటి మనిషి, సౌమ్యుడు. సో తనతో ఇంతకుముందు సినిమా కూడా పనిచేస్తాను, ఈ సినిమా కూడా పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతోటి గట్టిగా కొట్టబోతున్నాడని నా ప్రగాఢ విశ్వాసం. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా అనిల్ సుంకర గారు. అంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ 14 Reels నా సొంత బ్యానర్లుగా భావిస్తాను నేను. సో అనిల్ గారితో పనిచేయటం అంటే ఆయన ఎప్పుడు ఏమంటాం, ఎంతో మతలబు ఉండదు ఆయనకి, ఎమోషన్స్తోనే మతలబు. ఒక్కసారి ఈ కంపెనీలో పనిచేశారంటే దే కంటిన్యూ టు బి ది ఏమంటాం ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్. అలా చాలా మంది టెక్నీషియన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. సో బేసికల్గా మంచి మనసున్న మనుషులు, సినిమా అంటే ప్యాషన్తో. అదర్వైజ్ వాళ్ళు చాలా రకరకాలుగా వాళ్ళు డబ్బు సంపాదనే మార్గం అయితే వాళ్ళకి రకరకాల బిజినెస్ ఉన్నాయి. వాళ్ళు అది కాదు, సినిమా అంటే ప్యాషన్. ఆయనకి ఆ ప్యాషన్ దాన్ని నిలబెట్టుకోవడం కోసం వచ్చి ఒక పక్క 14 Reels ఉంటూ కూడా ఇది ఏకే ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారంటే సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్ డెఫినెట్గా ఆయన డ్రీమ్స్ ఈ సినిమాతో మరోసారి గట్టిగా నెరవేరబోతున్నాయని నాకు బాగా నమ్మకం ఉంది. నన్ను కూడా ఈ సినిమాలో ఒక భాగస్వామ్యం చేసినందుకు, నా సరదా తీర్చేందుకు నాకు వేషం ఇచ్చినందుకు సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. అందరితో పాటు 3వ తారీఖు కోసం ఎదురు చూస్తుంటాను. గట్టిగా కొట్టబోతున్నాం అంతే లెక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది ఇలాగా షీల్డ్ అందుకు ఇలా ఫంక్షన్ రావడానికి. అండ్ గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్ అండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో 3rd థియేటర్లో చూడడానికి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ తరుణ్, అందరికీ థ్యాంక్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ వంశీ గారికి, ఏకే మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనేది అందరికీ హోమ్ బ్యానర్ అంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ అంత బాగా చూసుకుంటారు. నేను ఆల్మోస్ట్ ఏకేలో అన్ని సినిమాలు చేశాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజరవీంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. సార్ అడగలేదు, ఏదో మాట్లాడమంటున్నారు. నాకు ఈ సినిమాలో చాలా సపోర్ట్ చేశాను డైరెక్టర్ గారికి, డైరెక్టర్ లాంటి రాజ్ తరుణ్కి, అందరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా వరకు స్క్రిప్ట్ లో నాకు డైలాగ్ ఈ సినిమాలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ సుంకర్ గారు అండ్ డైరెక్టర్ వంశీకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గారు అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ మీ టిల్ హియర్. అండ్ వాట్ కెన్ ఐ సే సార్, వంశీ సార్ డైరెక్షన్ ఈజ్ అమేజింగ్. అండ్ నేను చేసిన ఆ చిన్న రోల్ అయినా సరే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత మంచిగా నాతో చేయించారు, అంత మంచిగా ప్రజెంట్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రివిలేజ్డ్. అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు కిట్టుగాడు నాడు జాగ్రత్త. I hope, I wish and I'm sure that this will be a memorable movie for my career. Thank you so much, everyone. Namaskaram. First of all, I would like to thank the producers of the film, Anil sir and Kishore sir. I haven't spoke to them much, but I know for sure that they're totally passionate about what they do. You see that in them. And for bringing me on board and for giving all of us a comfortable space. And Vamsi, where are you? He's the first one who came to me to narrate the story. And when he did, I felt like I had to do the film. Not because my part was special, but because the whole thing was unique. It was something that, I felt I had to do. And thank you so much for being so sincere in what you do. Thank you so much. And Raj, pay attention. You're such a fun-loving person and you're always happy. I never saw you in a bad mood. Whatever goes wrong or whatever goes good, you're always smiling. And thank you so much for your positive energy and for being a wonderful co-star. Our boss Khan is not here today, but I want to thank him for taking this film a step higher. I totally want to see him do more Telugu films, so thanks to him. And DOP, Rajashekar sir,
for, you know, he was very detailed in exactly what he wanted. Him and Vamsi used to discuss everything on set regarding the frame, the lighting, everything. So thank you so much for being passionate about what you do. Thank you. And who am I missing? Thank you for the entire direction department. I know a lot of you guys had sleepless nights doing what you did, and I got my dialogues late, but but eventually I got them. Special thanks to Venkat for bringing me them early, as possibly he could. And all my co-stars that acted with me, like Praveen and etc. And Sinu sir, thank you. Sai, many more to go, Raja sir, everyone. And thanks to the press and media for coming here and celebrating this event with us. Thank you, and please make sure that you guys watch Kittu Nara Jagrata. It's a film that has all the packages. Like, it's a total entertainment film, and I'm sure you'll be laughing with us. Thank you so much. Andariki namaskaram andi. This is one of the evenings I'll ever remember in my life. Rendo movie nadi. Second movie AK Entertainments lo chestunnanu meeku telisinde. Kittu Nara Jagrata will be a special movie forever endukante it's a journey of 8 months. 8 months lo enta manchi team and humans with good heart antam. అంటే బయట ఒకటి మాట్లాడి మళ్ళీ లోపల ఒకటి అనుకునేది ఉంటాయి. సో అది చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఏదైనా చాలా ఫ్రాంక్గా మాట్లాడి డిసిషన్స్ ఏం మాట్లాడుకున్నా, స్టోరీ కానీ, స్క్రిప్ట్ కానీ, డైలాగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా డిస్కస్ చేసి ఇది బాగుంది, ఇది బాగాలేదని మేము అనుకుని అది క్లారిటీగా తీయడం జరిగింది. అది జస్ట్ బికాస్ ఆఫ్ నా క్లారిటీ ఉంది అంటున్నారు కాదు, వీళ్ళందరికీ క్లారిటీ ఉంది. అండ్ విత్ ఆల్ ద టీమ్ ఆఫ్ సపోర్ట్ ఓన్లీ ఈ సినిమా జరిగింది. I really sincerely thank everyone over here with the whole crew. And coming to Anil Garu, producer, is such a passionate and ఎందుకంటే ఆయన 15 days ఇక్కడ ఉంటారు, 15 days యూఎస్లో ఉంటారు. అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే 24/7 అని పిలుస్తాను నేను. midnight 3 o'clock మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి ఏంటి వంశీ ఏంటి అని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ హీస్ అవే. అండ్ ఈ సినిమాలో 40 days షూటింగ్ జరిగిన తర్వాత ఒక 6 to 7 days రీషూట్ చేయడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ సీన్స్ బాగాలేదని కాదు, ఇంకేదో కావాలని ప్రతి సెకండ్ ఆయన ఎడిట్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది. హీస్ ఓన్లీ సేస్ ఏంటంటే డబ్బు గురించి మర్చిపో, విల్ డూ ఇట్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్. బికాస్ చాలే అని వెళ్ళిపోయి చాలామంది చెప్తారు, బట్ హీ నెవర్ లూజ్ దట్. సో థ్యాంక్ యూ అగైన్ సార్. అండ్ కిషోర్ గారు, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ సెట్ వేయడం జరిగింది, గ్యారేజ్ అన్నది. ఇట్ ప్లేస్ యాజ్ అ క్యారెక్టర్ ఫర్ ద హీరో వాళ్ళకి. అది ఫస్ట్ రియల్ లొకేషన్ అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వదు, ఆర్టిస్టులు కాంబినేషన్స్ అనే ఉన్నాయి. సో సెట్ వేయాల్సి వచ్చింది. సో ఇమీడియట్గా కిషోర్ గారు చెప్పగానే ఇది బడ్జెట్లో ఉంటుందా లేదని నేను అడిగాను, బట్ ఇమీడియట్గా అప్రూవ్ చేసి ఇచ్చినందుకు కిషోర్ గారికి థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ దట్ సెట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో. ఇది ఇంత హై వాల్యూస్తో ఉందంటే కారణం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను విలన్ని మేము అనుకునేటప్పుడు కన్నడ నుంచో లేదా తమిళ నుంచో తెచ్చుకుందాం అంటే అనిల్ గారికి చెప్పినప్పుడు అర్బాజ్ ఖాన్ అనిల్ గారే చెప్పారు. అండ్ ఎందుకు వంశీ మనం ఇంకా పైకి వెళ్దాం అని చెప్పి బాలీవుడ్ నుంచి తీసుకుని వచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ అనిల్ గారు. ఐ డోంట్ నో, ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత ఇది ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అండ్ రాజ్, సో రాజ్ సెకండ్ మూవీ నేను రాజ్తో చేయడం నా అదృష్టం అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే దొంగట అయిపోయిన తర్వాత 6 months స్క్రిప్ట్ వర్కింగ్ అంతా చేసి ఐ వాంటెడ్ టు నెక్స్ట్ లెవెల్ ఫిలిం ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజ్ అని నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పార్టీలోకి వచ్చినప్పుడు అన్నయ్య అన్నారు, వంశీ ఇలా స్క్రిప్ట్ ఉంది చేస్తామంటే చేస్తానని అంటే తీసుకెళ్ళి నన్ను ఏకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసింది రాజ్ అన్నయ్య. సో ఐ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ గివింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి నాకు రాజ్ పరిచయం అయ్యారు. సినిమా చూపిస్తాం మామ చూడగానే ఇలాంటి ఎనర్జెటిక్ స్టార్తో చేయాలని ఒక చిన్న ఉన్నింది. అండ్ అది ఇంత తొందరగా వస్తుంది నేను అనుకోలేదు. అండ్ తర్వాత రాజ్ చెప్పాడు, యాక్చువల్లీ దొంగట చూసి మేము నీతో చేయాలనుకున్నాం వంశీ అని. థ్యాంక్స్ రాజ్ ఫర్ అబ్లిజింగ్ దాట్. అండ్ రాజ్ ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్, యాజ్ అను సెడ్.
నెవర్ ఎవర్ ఫేస్ డల్గా ఉండదు. ఇస్ ఆల్వేస్ షార్ట్ పిల్లగానే నెక్స్ట్ ఏంటి డల్లింగ్ అంటాడు. సో దట్ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద సెట్. థ్యాంక్ యూ రాజ్ ఫర్ దట్ ఎనర్జీ. అండ్ అను, థ్యాంక్ యూ అగైన్. You look wonderful in Majnu, and I hope you look more wonderful in this my film. So thank you again. And Rajshekhar Garu, he's like my partner in sets actually. ప్రతి షార్ట్ ప్రతి ఇది తనతో డిస్కస్ చేసి చేయడప్పుడు నేను తప్పు చేసినా తను నాకు చెప్తాడు, తను తప్పు చేసిన నేను చెప్పినప్పుడు దర్ ఇస్ నో ఈగోస్ అట్ ఆల్. ఐ థింక్ దట్స్ మేడ్ అస్ రిలేషన్షిప్ మోర్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. He's more senior than me, but he never treated me like that. Thank you, Rajshekhar Garu again. And Srikanth, wonderful script. First time and actually Tanu. So, as he said, arguments and everything, room lo any jarigina. It was a healthy conversation and wonderful script ichinanduku Srikanth again, thank you. And Perigi Lakshman, Balu, everybody. And Guru Garu and Ramjoy Shastri Garni. So, నేను ఫస్ట్ సాంగ్స్ చెప్పగానే దొంగట్లో ఆల్రెడీ రెండు సాంగ్స్ చేశారు. సో ఇక్కడ అడిగినప్పుడు ఐ థింక్ హీ గేవ్ మీ ఆల్ ద సాంగ్స్ ఇన్ 1.5 డేలో. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. టైం లేనప్పుడు అంత తొందరగా ఇచ్చినందుకు. అండ్ ఐ హ్యావ్ టు సే అవినాష్, ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈ స్క్రిప్ట్లో చాలా స్పేస్ ఉందండి. ఎవ్రీ క్రాఫ్ట్కి స్పేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్పేస్. సో ఆ స్పేస్ని బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసి యూస్ చేసుకునేది అవినాష్కి దొరికింది. అండ్ హీ యూస్డ్ ఇట్ ఇన్ బెటర్ వే. So thank you Avinash for the wonderful sets. And my co-stars Praveen, thank you again. And Sudarshan, Prithvi Garu, thank you sir. Always support Prithvi Garu. Special thank you cheppali endukante ఎవర సెట్స్ షూటింగ్లో ఉన్నప్పుడు ఇంకో షూటింగ్కి వెళ్ళి 6 నుంచి ఇక్కడికి వచ్చి 2-3 వరకు యాక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ థ్యాంక్ యూ సిగ్నా. అండ్ ఇంకెవరైనా ఉంటే క్షమించండి, మర్చిపోయి ఉంటే. అండ్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్. ఐ థింక్ నిన్నటితో ఫస్ట్ కాపీ అయ్యింది. నేను ఒక 5 గంటలు పడుకుంటానేమో, వాళ్ళు 3 గంటలే పడుకుని ఉంటారు. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ వాళ్ళు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సినీ గారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ వీ కుడ్ పుల్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్రీ డిపార్ట్మెంట్, అంజిరెడ్డి ప్రొడక్షన్ టీమ్, సుధాకర్ గారు, మాధవ్ గారు, ఎవ్రీబడి ఫ్రమ్ ఏకే డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అనిల్ గారికి, డైరెక్టర్ గారికి, రాజా రవీంద్ర గారికి, రాజ్ తరుణ్ హీరో గారికి, అలాగే ఫ్రెండ్స్ సుదర్శన్ గారు, అలాగే అంతర్వేది ప్రవీణ్, పేరు నిఖిత్ గారికి, అందరికీ ఓకే, ఫిమేల్ యాక్టర్. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ చెప్తాను, ప్రాంప్టింగ్ ఇవన్నీ. సో లేట్గా వచ్చినందుకు క్షమించండి. మొత్తం ఈ సినిమా ఆయన అసలు డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సరదాగానే మాట్లాడుకుందాం. డిజిటల్ వచ్చాక ఏమైపోయిందంటే, ఫిలిం ఉన్నప్పుడు ఒక యాంగిల్లో ఒక షాట్ తీస్తే, ఇటు నుంచి ఒక యాంగిల్లో ఒక షాట్ తీస్తే ఓకే. ఆయన అసలు మామూలు రాక్షసుడు కాదు. ఇలా కాలు పెడితే ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, పైనుంచి కింద నుంచి. ఏమంటే ప్యాచ్ వర్క్ అంటే మామూలుగా మన ఇండస్ట్రీలో ప్యాచ్ వర్క్ అండి అంటే 1 గంట 2 గంటలు. ఇది ప్యాచ్ వర్క్ అంటే 2 రోజులు 3 రోజులు. మామూలు టార్చర్ కాదు. ఆయన పెట్టిన టార్చర్ చూస్తే ఒక పక్క రఘుబాబు గారు నిద్రపోతున్నాడు అనమాట 3ంటికి అన్నపూర్ణ స్టూడియోలో. ఇదే ఏంటి భయ్యా ప్యాచ్ వర్క్ అని చెప్పి వాయించేస్తున్నాడు ఇతను అన్నాడు. తర్వాత డబ్బింగ్ అయిపోయాక చూస్తే అవుట్పుట్ ఎంత అద్భుతంగా ఉందంటే దట్ ఈజ్ డైరెక్టర్ అనమాట. అంటే తనకు కావాల్సింది వచ్చే వరకు వదలడు ఆయన. ఈ సినిమాలో అందరితోటి ఒక హీరో గురించి చెప్పాలంటే నాకున్న అదృష్టం చెప్తున్నానండి. తనతోటి యాక్ట్ చేసాం. ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరితోటి యాక్ట్ చేస్తున్నాం అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా అసలు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు. ఇంక ఈ మిగతా ఫ్రెండ్స్ అయితే మటుకు అసలు అద్భుతమైన ఫ్రెండ్స్. ఈ సినిమాకి సుదర్శన్ ఒకడు నెల్లూరు లాంగ్వేజ్లో అద్భుతంగా మాట్లాడాడు. కథాపరంగా అయితే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు అనిల్ గారు. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం మన బ్యానర్కి. ఈ సినిమా ఫస్ట్ డే చేశాక పృథ్వీ గారు ఒకసారి కళ్ళద్దాలు పెట్టుకోండి నడవండి అని అది ఒక సీక్రెట్ ఉంది సినిమాలో. సినిమా చేస్తున్నంతసేపు నేను గుడ్డోళ్ళగానే అయిపోయామాట. ప్యాకప్ అయినా కూడా సార్ అయిపోయిందండి షూటింగ్ బయలుదేరండి అంటే ఇలా అనుకుని వెళ్ళటమే అయిపోయింది అన్నమాట.
అంత అద్భుతంగా క్యారెక్టర్ ఈ సినిమాలో దాన్ని బాగా డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమాలో పాటలు కానీ కథాపరంగా చాలా బాగున్నాయి, అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి. సో ఇది మా ఏకేకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని ఆ మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా రాజధానికి పెద్ద హిట్ రావాలని, అలాగే ఈ సినిమా కలెక్షన్ల పరంగా మా ప్రొడ్యూసర్ గారు అదిరిపోయే కలెక్షన్లు ఇవ్వాలని, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేట్గా వచ్చినందుకు క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పృథ్వీ గారు, ఫస్ట్ మీ గురించి అండి. అహనాపల్లంట మూవీలో ఒక చిన్న రోల్ అనుకున్నాము, కాకపోతే ఆయనదే మేజర్ రోల్ అయిపోయిందండి. అండ్ ఆ రోజు నాకు బాగా గుర్తు, అండ్ ఏరోప్లేన్ సెట్ వచ్చాం, ఒక సీనియర్ ఆర్టిస్ట్ కాంప్లిమెంట్ చేస్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన నన్ను కాంప్లిమెంట్ చేశారండి అన్నారు. ఇవాళ డెఫినెట్గా కాంప్లిమెంట్స్ వల్ల అయితే కానీ, ఏదైతే కానీ ఆయన చేసిన వర్క్, హార్డ్ వర్క్ వల్ల అయితే కానీ, హీఈస్ ఇన్ అ స్టేజ్ టు కాంప్లిమెంట్ ఎవ్రీ వన్. పృథ్వీ గారు బాగా బిజీగా ఉన్నారు, 2 hours మించి రాలేరంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉన్నారో, ఆ రోజు అహనాపల్లంటప్పుడు ఎలా ఉన్నారు, ఇవాళ కూడా సేమ్. అండ్ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి గోల్డెన్ జెమ్. 30 years అన్నారు కదా, 100 years వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ, స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ ఫస్ట్ స్టోరీ తీసుకురాగానే నచ్చింది. ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాడు. డెఫినెట్గా బాగుంది అనుకుని అలా స్టార్ట్ అయిన జర్నీ. అండ్ దెర్ ఇస్ ఎ పర్సన్, తూప్రాన్ సీన్, హీ బాట్ శ్రీకాంత్. దెన్ వంశీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ రాజ్ తరుణ్, ఈ మధ్యలో రాజ్ తరుణ్ అనమాట. ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. అండ్ ఒక్కటండి, ఈ మూవీ అనేది ఓ లాజిక్లు అయ్యే ఉండగానే మంచి మ్యాజిక్ ఉంటుంది. నవ్వుతానే ఉంటారు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నవ్వుతానే ఉంటారు, ఒక కొత్తదనం ఉంటుంది. అండ్ దానికి శ్రీకాంత్ డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ఇప్పుడు తిడతా ఉన్నాడు, నీ సినిమా నాది కాదని, అంత ఇదిగా వర్క్ చేసేవాడు. అండ్ డైరెక్టర్ వంశీ చాలా, ప్రతి దానికి కూడా వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్. అండ్ ఫైనల్లీ డెఫినెట్గా నేను నైట్ అనుకున్నాను అనమాట, వాట్ ఎవర్ వీ థాట్ వీ గాట్ ఇట్. ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ ఫ్రేమ్ కాడి నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ కూడా. ఎందుకంటే మనం ఇంకా చేయలేము, ఇంకో 1 year ఇచ్చినా సరే దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ వీ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ యూ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. లాస్ట్ 4-5 days అయితే నిద్ర లేకుండా, నేను మధ్యలో తను చూస్తున్నాడు నిద్రపోయేవాడిని, నిద్ర లేకుండా హీ వర్క్డ్ వెరీ హార్డ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా కిషోర్, నేనున్న లేకపోయినా తను హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ బాధ కూడా ఉండదు. ఆర్టిస్టులు అందరూ కూడా, అండ్ దే ట్రీట్, ఇది ఒక అదృష్టం అనుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా సంస్థను తమ సంస్థగా అనుకుంటారు. అది దట్స్ ద బిగ్గెస్ట్ గాడ్స్ గివెన్ గిఫ్ట్ ఫర్ అవర్ కంపెనీ. అదే మమ్మల్ని రక్షిస్తుంది. ఫ్రమ్ ప్రవీణ్, స్నిగ్ధ, ఎవ్రీవన్, క్రాంతి, సుదర్శన్, అంటే ఒకసారి అటాచ్ అయితే కనుక గబుక్కుని ఏదో ఒక రోల్ క్రియేట్ చేసేసి విల్ బి ఏబుల్ టు గెట్. అండ్ ఒక చిన్నదండి, రాజ్ని వీఆర్ డిస్కసింగ్. పృథ్వీ గారు క్లైమాక్స్ పృథ్వీ గారు ఎరగదీశారు. బయటికి రాగానే రాజ్ నీకంటే ఎక్కువ పృథ్వీ గారి గురించి మాట్లాడతారంటే, సినిమా హిట్ అయితే ఎవరి గురించి మాట్లాడతా ఏంటండి. సో దట్ ఈస్ ద టీమ్ స్పిరిట్ we all had a very good performance. And Anu, I think this movie will take you to the next step after Majnu. She looks very glamorous and smiles and everything went well. The love story between the couple is going to be the highlights of the movie. And friends Gani, Sudarshan, Praveen and Vijay, everything worked out well. Regarding hero Raj Tharn, ఈడో రకం ఆడో రకం చేసాము. అండ్ ఇది చేసాం, నెక్స్ట్ చేసాం. అంటే అడిషనల్గా రేపు ఒక రోజు కావాలంటే కనుక అడిగే స్టేజ్ దాటిపోయిందండి. రేపు ఉంటే సరేలే, ఎక్కడన్నా వేరే షూటింగ్లో ఉన్నా సరే 3-4 hours లాక్కొచ్చేద్దాం, ఆ స్టేజ్లో ఉన్నా. ఇట్స్ వెరీ గుడ్. ఈ సపోర్ట్స్ వెరీ వెల్ ఇన్ ద స్క్రిప్ట్
యాజ్ వెల్ యాజ్ లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఒక హీరో ఇన్వాల్వ్ అయ్యి పాడు చేస్తున్నారు ఈ టైప్లో అంటారు కదా, ఏ హీరోలో ఇన్వాల్వ్ అయ్యి పాడు చేయరండి, వాళ్ళ కెరీర్లో వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ వెన్ రాజ్ కమ్స్ ఫార్వర్డ్ he has given some inputs which definitely worked out for the movie. And సాంగ్ రాసేటప్పుడు కూడా మార్నింగ్ కాల్ చేసి వినిపించాడు సాంగ్, అండ్ ఫైనలైజ్ చేసేసుకుందాం అని. అదేంటండి ఫైనలైజ్ చేసుకోవాలి, బాగుంది కదా, బాగుంటే ఏంటి, ఎవరినైనా అనుకుంటే మనకెందుకు, సాంగ్ బాగుండాలా లేదా ఫైనల్గా. అండ్ he did a fab job performance wise. You'll see same Raj Tharan as well as a little bit different Raj Tharan, and everyone worked very well, and you'll see the result. For all my production team, direction team, art, everyone, Avinash Gani, DOP Rajshekar, I think మీకు ఎప్పుడో నుంచి రావాల్సింది ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అండ్ ఎవ్రీవన్, సాయి మాధవ్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు, ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ దిస్ ఈజ్ ద హార్డెస్ట్ వర్కింగ్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. అందరూ దే పుట్ దేర్ 100% ఎఫర్ట్. అంటే సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఇందాక పృథ్వీ గారు అన్నట్టు ఒకరోజు అలా ఒక 3 hours వర్క్ అంటే కనుక 30 hours వర్క్ అయిపోయేది. బట్ సినిమా చూసినప్పుడు మాత్రం యూ వాంట్ ఫీల్ అంత హార్డ్ వర్క్ అంతా అందరూ మర్చిపోతారు. అండ్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్, అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ go and see on March 3rd. And thanks for the press and everyone. కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే డాక్యుమెంటరీ తీయచ్చండి. ఒక దగ్గర 1 year బ్యాక్ అనుకుంటా నాకు రాజరేంద్ర గారు కాల్ చేశారు. ఒక అబ్బాయి దగ్గర మంచి కథ ఉంది, చాలా బాగుంది, వింటారా అన్నారు. వింటా అన్న. ఎక్కడ అన్న? హార్ట్ క్యాప్లో చెప్పానండి అన్నారు. ఎవరిని ఆఫీస్లో చెప్తారంటే కాఫీ షాప్లో చెప్తున్నాడు అనుకున్నా. వెళ్ళా కూర్చున్నా. తన నెరేషన్ చాలా పెక్యూర్గా ఉంటుందండి. ఇప్పుడు సార్ హీరో సార్ వాడు అలా వెళ్తున్నాడు సార్, అంటే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రతి మాట చెప్తాడు అనమాట. సో 2 hours చెప్పాడు నాకు. ఆ హార్డ్ క్యాప్లోని మొత్తం చుట్టూ జనాలు గోల, 2 గంటల సేపు తన వాయిస్ తన నెరేషన్ తప్ప ఇంకేం వినబడలే. అండ్ నేను ఈ మధ్యలో ఆ స్క్రిప్ట్ ఎంజాయ్ చేసిన, ఏ స్క్రిప్ట్ ఎంజాయ్ చేయాలి అప్పటిదాకా అయితే. సో ఐ లవ్డ్ ఇట్, అంటే చేసేస్తా అన్న. అనిల్ గారు, కిషోర్ గారు, రాజారవీంద్ర గారు, నేను, శ్రీకాంత్, వివోదర్. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాకు కలిగిన మొదటి అదృష్టం ఎవరు అంటే వంశీ. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్ అండి. దాన్ని అంటే స్క్రిప్ట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, కానీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బేసిక్గా మొత్తం ఎంటర్టైనర్ అనిపిస్తుంది. సో దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్ మూవీ డార్లింగ్. ఇంకెవరైనా చేసుకుంటే అందులో హ్యాండిల్ చేయగలిగారు కాదేమో. అండ్ ఆ తర్వాత మా డిఓపి రాజశేఖర్, మై డార్లింగ్, ఈ రకం ఆట రకంలో సాంగ్ చేశారండి తను. తర్వాత ఈ కిట్టు నడిచేత సినిమా చేశాడు. నెక్స్ట్ అందగాడు చేస్తున్నాడు. ఇంకో 30-40 చేద్దాం కోరుకుంటున్నాను. ఒక లైటింగ్ ప్యాటర్న్ కానీ, ఒక షార్ట్, అంటే ఒక అంటే ఫ్రేమ్ పెట్టడం పాపం అయిపోద్ది. ప్రతి ఫ్రేమ్ అదరగొడదామని కూర్చుంటాడు అక్కడ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ తర్వాత అనూప్ ఇందాక అలా చెప్పాడు కదా, అసలు పార్టీలోకి వెళ్సామని. మెట్ మనం ఆడియో కన్సర్ట్ అయిందండి, అప్పుడు కలిసాం. అప్పటికి జస్ట్ ఉయ్యాల జంపర్ రిలీజ్ అయిందంతే. సో అప్పుడు అనుకున్న ఇద్దరం కలిసి పనిచేద్దామని. ఇప్పుడు కుదిరింది అది. నేను అనూప్కి ఎప్పటి నుంచో చాలా పెద్ద ఫ్యాన్ని. తను స్టార్టింగ్లో ఫస్ట్ చేసిన సినిమా, తర్వాత చిన్న చిన్న సినిమాలు అన్ని పాటలు వినేవాడు నేను. తన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఫైనలీ ఇప్పుడు కుదిరింది. సో అండ్ హీ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఆర్ఆర్ అదర్ కొట్టేశాడు. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ 2 రోజులు ముందు పెట్టుంటే మాడగలను కాదండి నేను టెన్షన్లో. నిన్న ఇవాళ మార్నింగ్ నేను చూసా సినిమా. ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇప్పటిదాకా ఉన్న టెన్షన్, స్ట్రెస్ మొత్తం అంతా రిలీవ్ అయిపోయి అనిల్ గారితో అన్న సార్ నిద్ర వస్తుంది సార్, చాలా లేదు పడుకుందని చెప్పి. సో అనూప్ అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు సినిమాకి. తన ఆర్ఆర్ చాలా బలం. ఆ తర్వాత సాయి మాధవ్ గారు అంత పెద్ద రైటర్, 2 పెద్ద పెద్ద సినిమాలు చేస్తా కూడా మధ్యలోని మా సినిమా చేశారు. అండ్ ఆయన డెప్త్ ఉన్న డైలాగ్స్ కానీ, కామెడీ కానీ, ఇది తేడా ప్రతిదీ అద్భుతంగా రాశారండి. ఈజ్ అ హ్యూజ్ అసెట్ ఫర్ అ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత అంటే నేను బేసిక్గా
ఆర్డర్లో వస్తుంది అనమాట మా సినిమా ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అయ్యారని చెప్పి. సో తర్వాత ప్రవీణ్ సుదర్శన్, మేము ముగ్గురం ఫ్రెండ్స్ సినిమాలో. సినిమా అంతా ముగ్గురం ట్రావెల్ అవుతూ ఉంటాం. వాళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరున్నా సరే బాగా చేయగలిగిన కాదేమో నేను. వాళ్ళతో కుదిరిన ర్యాపో కానీ మా మధ్య అంటే కంఫర్ట్ కానీ ఇంకెవరితో అంతలా కుదరదేమో నాకు. సో థ్యాంక్స్ అలాట్ డార్లింగ్స్ చేసినందుకు ఈ సినిమా. మీరు ఉండవో నేను బాగా చేయగలుగుతున్నాను. అండ్ అను యాక్షన్ హీరో బిజన్ మలయాళం సినిమా చూసామండి. సో షోస్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ ఫిల్మ్. పెద్ద పెద్ద కళ్ళు, సో బాగుంది. సో వంశీ నేను మాట్లాడుకున్నప్పుడు అనిల్ గారు అందరూ బాగుంటుంది అనుకున్నాం. వంశీ వెళ్ళాడు, స్క్రిప్ట్ నరేట్ చేసి వచ్చాడు. వచ్చి డార్లింగ్ ఆ అమ్మాయి కళ్ళు డార్లింగ్ చాలా బాగున్నాయి డార్లింగ్, చాలా బాగున్నాయి డార్లింగ్ అంటున్నాడు. సో బేసిక్లీ అంటే తను ఫస్ట్ కళ్ళే చూస్తాడండి ఏ అమ్మాయిని చూసినా సరే, అంటే ఏ మనిషికైనా సరే. సో కళ్ళు చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, ఆ అమ్మాయి చేస్తే బాగుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే చెప్పాడు షీఈస్ డూయింగ్ ఇట్ అని చెప్పి. సో ఈ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఆ తర్వాత మజ్ను చూసాం. మజ్ను సినిమా గురించి బాగా తీయడం కూడా మా అదృష్టమే. అండ్ యూ ఆర్ లుకింగ్ టూ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్ టూ. అండ్ ఆ సినిమా చూడగానే నేను వంశీకి కాల్ చేశాను, అలాగే ఆ సినిమాలో చింపేసిన పర్ఫార్మెన్స్ మన సినిమాలో ఇంకా బాగా చేయాలి అని. నువ్వేం కంగారు నేను చూసుకుంటున్నాడు. సో ఆ తర్వాత పృథ్వీ గారు, ఇందాక అనిల్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ చూసి బయటకు వస్తే ఆయనే గుర్తుంటారండి. యు ఆర్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నాకు తెలిసి టైం అంటారండి, టైం కదండి మీ కష్టం అది. ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ యూ వర్క్ సో హార్డ్. అండ్ ఏంటో తెలియదు, మిమ్మల్ని చూసి ఎనర్జీ వస్తుంది స్క్రీన్ మీద, చూడగానే నవ్వు వస్తుంది, చూడగానే ఒక ఎనర్జీ వస్తుంది అని చూడగానే. సో బత్తాయి అండ్ రఘుబాబు గారు, నాగబాబు గారు, మా సినిమాలు చాలా ఇట్స్ హ్యూజ్ క్యాస్ట్ అండి. యాజ్ టోల్ యూ సో మెనీ లేయర్స్ ఇన్ ద మూవీ. సో మొత్తం సినిమా అంతా ఇట్స్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంతా కామెడీ ఉంది సినిమాలో. సో మొత్తం ఈ సినిమా అంతా ఇంత బాగా రావడానికి మొట్టమొదటి కారణం మా ప్రొడ్యూసర్ అండి అనిల్ గారు. నాకు తెలిసి ఒక సినిమా కోసం అంత ప్యాషనేట్గా అంత కష్టపడే ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదండి. డైరెక్టర్లు డైరెక్షన్ అందరూ చాలా కష్టపడతారు సినిమా కోసం, వాళ్ళతో ఈక్వల్ కష్టపడతారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు. ఈడ రకం ఆడరాకపోతే నేను చెప్పిన ఆడియో రిలీజ్లో మీరు నాతో చేయను అనే వరకు నేను చేస్తూనే ఉంటా అని చెప్పి. సో చేస్తూనే ఉంటా. సో ఫైనలీ ఆ మూవీస్ రిలీజింగ్ ఆన్ March 3rd. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్యామిలీ అంతటితో వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సో ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.